ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. అలాగే నా ఛానల్ను చూసేవాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, భారత్ అమెరికా మధ్య చర్చలు నిలిపివేత దిశగా పరిమాణాలు. ఈ నెల 25న భారత్కు రావాల్సిన అమెరికా బృందం పర్యటన రద్దు. నైతిక విలువలుంటేనే అమెరికా పౌరసత్వం. వలసదారుల దరఖాస్తులపై USCIS ఆదేశం. ఎటువంటి నేర చరిత్ర లేకపోవడమే మంచి ప్రవర్తనగా నిర్వచనం. NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్. మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసిన బీజేపీ. రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ. తెలంగాణ గవర్నర్గా కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు. ఆర్డినెన్స్తో సుదీర్ఘకాలంగా అనుబంధము. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు. వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ. విజయం లాంఛనమే. పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న వివిధ ఖాళీలు కలిపి ప్రస్తుత సభ్యుల సంఖ్య 786. వారంలో అప్డేట్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి. అధికార విపక్షాలపై వీసీ విపక్ష చూపదు. ఎన్నికల కమిషన్కు ఏ పార్టీ అయినా ఒకటే. ఎన్నికల్లో 1 కోటి మందికి పైగా సిబ్బంది పాల్గొంటారు. వారందరి ముందు ఓట్లు దొంగతనం సాధ్యమా? రాజకీయ ప్రయోజనాల కోసం వీసీ భుజాలపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు. రాహుల్ ఆరోపణలపై CEC జ్ఞానేష్ కుమార్ ధ్వజం. బీహార్లో తొలగించిన 65 లక్షల మంది పేర్లతో కూడిన జాబితాను వెబ్సైట్లో పెట్టినట్లు వెల్లడి. వీసీ వ్యాఖ్యలను హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఓట్ల చోరీపై ఈసీకి 18,000 అఫిడవిట్లు ఇచ్చాం. ఒకదాన్నైనా చర్యలు లేవు. ఈసీపై ఒత్తులున్నాయని తెలుసు. ఆ సంస్థతో ప్రక్షాళన జరగాల్సి ఉంది. అఖిలేష్ యాదవ్. ఎన్నికలను వీసీ తిరస్కరిస్తుంది. ఓటర్ల తొలగింపు పథకాన్ని సాకారం కానివ్వం. బీహార్ను కాజేయడానికి కుట్ర. రాహుల్ గాంధీ. భూములివక లీజుకే కేటాయింపులపై సంపూర్ణ నియంత్రణ. లీజు గడువు కూడా గరిష్టంగా 33 ఏళ్లే. ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి ఫీజు పెంచాలి. రెవెన్యూ శాఖ తాజా ప్రతిపాదనలు. వరద దుష్టశాసనపై కేసులు. వైసీపీ అనుకూల మీడియాపై ప్రభుత్వం కొరడా. కొండవీటి వాగు వరదను గుంటూరు ఛానల్కు మళ్లించారని జగన్ ఛానల్లో కథనము. పొన్నూరును ముంచేస్తుందని తప్పుడు ప్రచారము. ప్రకాశం బ్యారేజ్ గేట్ ఇరిగింది, బెజవాడ వరద ముప్పుందంటూ సుమన్ టీవీ ప్రసారం. తప్పుడు కథనాలపై ఇంజనీర్లు కేసులు. ఒకే రోజు 34 విభాగాల ప్రైవేటీకరణ. విశాఖ ఉక్కు యాజమాన్యం తాజా నోటిఫికేషన్ జారీ. కీలక విభాగాలు అప్పగించే యోచన. కార్మికుల ఆగ్రహం. ప్లాంట్లో ఏం జరుగుతుందని సంఘాల మండిపాటు. సినీ పక్కీలు గంజాయి స్మగ్లర్ అరెస్ట్. పోలీసులను కారుతో ఢీకొట్టి పరార్. పోలీసులు చేంజింగు. కాల్పులు జరిపి పట్టుకున్న సిఐ. నిందితుడు పాత నేరస్తుడు. 2015 నుంచి గంజాయి సరఫరా. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమలో కుంభవృష్టి కురిసే అవకాశం. అల్పపీడనం వాయుగుండం ఛాన్స్. ఓడరేవుల్లో మూడో నెంబర్ హెచ్చరిక. ఉక్రెయిన్కి నాటో తరహా రక్షణ. ఇందుకు పుతిన్ అంగీకరించారు. ట్రంప్ రాయబారి స్టెప్ ఇటీ వెల్లడి. ఉక్రెయిన్తో నాటో సభ్యత్వం లేనట్టే. ఎవరు వైసీపీ మంత్రి కొడుకు? శ్రీకాంత్ రెమేషన్ కోసం 11 లక్షల లంచం. బాంబు పేల్చిన నెల్లూరు మహిళ అరుణ. నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవించిన అలిపిరి అవిలేల్ శ్రీకాంత్ పెరుల్ ఎపిసోడ్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.
శ్రీకాంతే తన భర్తనని, ఆయన పెళ్లి కోసం పడరాని పాటలు పడానని, రమేషన్ కోసం వైసీపీకి చెందిన అప్పటి మంత్రి కుమారుడికి 11 లక్షల రూపాయలు ఇచ్చానని, ప్రభుత్వంలో కొందరు అధికారులు తమను చిత్రహింసలకు గురి చేశారని నెల్లూరుకు చెందిన అరుణ బాంబు పేల్చారు. గత ప్రభుత్వంలో బేరసారాలు, పెళ్లిల కోసం కొందరు అధికారులు చిత్రహింసలు పెట్టారని వెల్లడి. కలకలం సృష్టిస్తున్న పెరోల్ ఎపిసోడ్. వైద్యం పేరిట శ్రీకాంత్ తరచూ నెల్లూరు జైలు నుంచి తిరుపతికి, ఇద్దరూ కలిసి రుయాలో సెటిల్మెంట్లు. ఢిల్లీలో లోకేష్. నేడు పలువురు కేంద్ర మంత్రుల భేటీ, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ, వివిధ ప్రతిపాదనలు సమర్పణ. 21న నెలలున్న సీఎం చంద్రబాబు. బాధ్యత ఉండద్దా? మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలా? కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం సీరియస్. ఇలాంటి విషయంలో కఠినంగా ఉంటాం. పదవుల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి, ఎలుగు దినపత్రికలు కూడా చూద్దాం. థ్యాంక్ యూ. తెలంగాణ. ఈనాడు, తెలంగాణ పేపర్లు ముఖ్యంగా వార్తలు చూసుకుంటే, ఆధారాలైనా చూపండి, క్షమాపణైనా చెప్పండి, సంతకం చేసిన అప్డేట్ వారంలో సమర్పించండి, లేదంటే మీ ఆరోపణలు నిరాధారమని భావిస్తాం. మా భుజంపై తుపాకీ పెట్టి రాజకీయాలు చేయొద్దు. 0 హౌస్ నెంబర్ కింద కొందరికి ఓటు హక్కు కల్పిస్తున్నాం. వారిని నకిలీలంటే పేదలను అవమానించినట్లే. రాహుల్ ఆరోపణలు ఖండించిన సిఈసి జ్ఞానేశ్వర్. బైజాపాను అప్డేట్ అడగలేదేం, ఈసీ బెదిరింపులకు భయపడము రాహుల్. బీహార్లో మొదలైన ఓటర్ అధికార యాత్ర. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ ఖరారు చేసిన బైజాపా పార్లమెంటు బోర్డు ఈ స్థానాన్ని అధిష్ఠబోతున్న 3వ తమిళ నేత. దక్షిణాది లోటు భర్తీకి ప్రయత్నం చేసిన కసాయి నాయకత్వం. తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్గా 4 నెలలు పనిచేసిన రాధాకృష్ణన్. ఎన్నికల సంఘం ఈసీపై మీడియా ఎదుట తాను చేసిన ఆరోపణలకు అప్డేట్ అడగారని, అనురాగ్ ఠాగూర్ వంటి భాజపా నేతలు అది మాట్లాడినా ఈసీ పట్టించుకోదని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు. కాళేశ్వరంపై మరో కుట్ర. జలాశయాలు, మోటార్లు రోజు ఆన్ ఆఫ్ చేస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జీఎస్టీ సంస్కరణలు సహకరించండి, రాష్ట్రాలకు ప్రధాని మోడీ పిలుపు. ఢిల్లీలో 11,000 కోట్ల హైవే ప్రాజెక్టులు ప్రారంభం. వచ్చే నెలాఖరులో స్థానికం. 23న పిఎస్సి సమావేశం, సీనియర్ నేతల అభిప్రాయాల సేకరణ, ఆ తర్వాత ఎన్నికలపై నిర్ణయం. ప్రాజెక్టులు పూర్తి అయితే మిగిలిన జిల్లాలపై చర్చ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత మిగిలిన జిల్లాలపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించి న్యాయబద్ధంగా కేటాయింపులు జరపాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అన్నారు. ఏపీలోని విశాఖ నగరంలో ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం గవర్నర్ బంగ్లా వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన స్టాప్ ఓన్ చోరీ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై సమాచారం సేకరిస్తున్నాం. పిసిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. నిర్మాణ రంగంలో స్వదేశీ వస్తువులు వినియోగించండి. త్వరలో వరంగల్ విమానాశ్రయం, హైదరాబాద్, విజయవాడ గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేపై పూర్తి చేస్తాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా సంస్థలు స్వదేశీ వస్తువులనే ఉపయోగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. వలపు కేడి. సైబర్ నేరగాళ్ల నయ్య ఎత్తుగడ. అమ్మాయిలను వెరాసు వేసి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మోసాలు పెట్టుబడి. 2 నెలల క్రితం హైదరాబాద్లో మాదాపూర్లో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో యువతి ఫ్రెండ్ రిక్వెస్ట్కు స్పందించాడు. కొద్ది రోజులకు చాటింగ్లో పరస్పరం ఫోన్ సంభాషణలు పంచుకున్నారు. తాను బెంగళూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలనంటూ ఆమె మాటలు కలిపింది.
వాట్సాప్లో చాటింగ్లు, వ్యక్తిగత సమాచారం పంచుకునేంత వరకు వారి సాహిత్యము పెరిగింది. తనకు తెలిసిన కంపెనీలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సూచించింది. నమ్మకం కుదిరితే నేనేనంటూ నిర్ణయం అతడికే వదిలేసింది. ఆమె తీయటి మాటలకు పడిపోయి దఫాల వారీగా 30 లక్షలు వేరువేరు బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. తన కేటాయించిన డిజిటల్ ఖాతాలో 2 కోట్లు అమెరికన్ డాలర్లు కనిపిస్తున్నా విత్డ్రా చేసేందుకు వీలు పడలేదు. ఆ సొమ్మును తీసుకోవాలంటే పన్నుల రూపంలో మరో 10 లక్షలు డిమాండ్ చేయడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. చూడండి, పసిముద్దకు ఓ హద్దు ఉంది. ఎండి గిన్నెలో ఏడిపాలు బువ్వ తీసుకొని దాన్ని ఉఫ్ ఉఫ్ అని ఊరుతూ పసిబిడ్డలకు తినిపిస్తారు కదా. ఆహ్లాదకరమైన దృశ్యం వెనుక చిన్న చిన్న ఆప్యాయాలు ఉన్నాయి. చిన్నారి ఆరోగ్యానికి హాని చేసే కొన్ని నిజాలు ఉన్నాయి. చిన్నారులను ఎడాపెడా ముద్ద చేయడం, వారికి వాడే పాల సీసాల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. నోటి ముద్ద, పాల సీసా, పిల్లలు దంతాలు మృదువైన ఎమోషనల్ కలిగి ఉంటాయి. బ్యాక్టీరియా దాడికి త్వరగా గురవుతాయి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి రాళ్ల నేలల్లో సిరులు సాగు, బీడు భూముల అభివృద్ధి కార్యక్రమంలో ఉపాధి. పంచాయతీ కార్యదర్శి అవినాష్ కృషితో ఆదర్శంగా అక్కపల్లిగూడెం. భూమి అభివృద్ధి జరిగాక పత్తి సాగు చేసి చేనులో రైతు మల్లయ్య. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ పత్రిక చూద్దాం. సాక్షి, వెలుగు. సాక్షి చూసుకుంటే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్. బీజేపీ పార్లమెంటు బోర్డు నిర్ణయం, ఏకీగ్రవానికి సహకరించండి. విపక్షాలకు నడ్డా విజ్ఞప్తి. ఇండియా కూటమి అభ్యర్థి నేడు ఖరారు. సెప్టెంబర్ 9 జరగనున్న ఎన్నిక. ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్న 781 మంది లోకసభ, రాజ్యసభ ఎంపీలతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్డీఏకు మెజార్టీ ఉన్నందున గెలుపు లాంఛనమే. ఐటీ ముసుగులో భూములు లిఫ్ట్. ఎంత భూమినైనా సరే 99 పైసలకే ఇక్కడిస్తాం. మీకు నచ్చిన రేట్లకు తెగనమ్ముకోండి. బాబు సర్కార్లో భలే ఎత్తుగూడా. రీల దందాకు రెడీ. దేశంలో ఎక్కడా లేని విధంగా లోకేష్ మార్పు విధానం. జూనియర్ ఎన్టీఆర్ బుడ్డా సకీర్. వాని సినిమాలు ఆడనిస్తానా? లోకేష్ని తిట్టినా వాని సినిమాలు ఎలా ఆడనిస్తామంటున్నారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో వైరల్. నా పర్మిషన్ లేకుండా వేయిస్తారా? ఈ సినిమా ఆడదని అభిమాన సంఘం నేతలపై మండిపాటు. ఎమ్మెల్యే వాయిస్ రికార్డు బయటకు పెట్టిన అభిమాన సంఘం నేత. లోకేష్ చంద్రబాబు ప్రోదలంతోనే ఎన్టీఆర్ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ నందమూరి అభిమానాల్లో ఆగ్రహమో. అనంత ఎమ్మెల్యే ప్రసాద్పై బగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన. నెల్లూరు నర్తకి సెంటర్లో ధర్నా. విజయవాడలో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన దహనం. ఫిలిం సిటీలో ఉగ్రభయం. పట్టు చీరలకు ప్రసిద్ధిగాంచి సిల్క్ సిటీగా పేరు పొందిన సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాద కదలికలు బహిర్గతం కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనకు వ్యక్తమవుతున్నాయి. బరి తెగించిన గంజాయి స్మగ్లర్. సినీ పక్కిలో ఓ గంజాయి స్మగ్లర్ తనను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులను కారుతో ఢీకొట్టి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు కాల్పులు జరపడంతో కారు వదిలి పరుగు తీశారు. పోలీసులు వెంబడించి అతన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఆదివారం నెల్లూరులో జరిగింది. మోగుతున్న అప్పుల డప్పా. అప్పుల్లో ఏపీ టాప్. 2025-26 తొలి 4 నెలలపై కాగ్ గణాంకాలివి. బాబు సర్కార్ బడ్జెట్ అప్పులే వేగంగా 48,354.02 కోట్లు. మూలధన వ్యయం 8,579.86 కోట్లకు మాత్రమే. తిరోగమనంలో అమ్మకం పన్ను క్షీణించిన ప్రజల కొనుగోలు శక్తికి ఇదే నిదర్శనము.
వారంలో అప్డేట్ లేదా క్షమాపణ చెప్పండి. ఓట్ల చోరీ ఆరోపణలు గుప్పిస్తున్న రాహుల్ గాంధీకి సిఈసి జ్ఞానేశ్వర్ కుమార్ అల్టిమేటం. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ పారదర్శకంగా కొనసాగుతుంది. కొందరు తమ భుజాల మీదుగా ఓటర్లను తుపాకీ గురిపెడుతున్నారని వ్యాఖ్య. ఓట్ల చోరీ బట్టబయలే, ఈసీ బెంబేలు. అందుకే అప్డేట్ డిమాండ్లు. బీజేపీని అడగలేదేం రాహుల్ గాంధీ. బీహార్లో ఓట్ల చోరీ వాస్తవం. ఓటరు అధికార యాత్రలో ఉద్ఘాటన. పేదల ఓటుకు కాపాడతామని ప్రతిపాదన. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన వాటికి ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. నేడు కోస్తాలో అతి భారీ వర్షాలు, మరో 2 రోజుల్లో భారీ వర్ష సూచన. జమ్మూ కాశ్మీర్లోని కతాబ్లో క్లౌడ్ బరస్ట్, అకస్మాత్తుగా వరదలు, విరిగిన పడిన కొండ చర్యలు, 7 మృతి, పలువురికి గాయాలు. ఉక్కిరి బిక్కిరి. విశాఖ స్టీల్ ప్లాంట్కు బిగుస్తున్న ప్రైవేటు సంఖ్యలు, ఊపందుకున్న విభాగాలపై ప్రైవేటీకరణ. ఒకే రోజు 32 ఈఓఐలు విడుదల, పట్టించుకొని కూటమి నేతలు. ఫార్మా కంపెనీలో డిఆర్ఐ అధికారుల సోదాలు. అనకాపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. తిరుపతి అనంత ఎమ్మెల్యే ప్రసాద్పై బగ్గుమన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. తిరుపతిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన. నెల్లూరు నర్తకి సెంటర్లో ధర్నా. విజయవాడ ఎమ్మెల్యే ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన దహనము. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వెలుగు దినపత్రిక. నమస్కారం ప్రజలారా. వెలుగు దినపత్రిక చూసుకుంటే, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ కూటమి మీటింగ్ తర్వాత ప్రకటించిన బీజేపీ చీఫ్ జేసీ నడ్డా. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా విధులు, అంతకుముందు తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్గా, తమిళనాడు నేత, ఆర్ఎస్ఎస్ మూలాలు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం. 7 రోజుల్లో ఆధారాలు ఇవ్వండి, లేదంటే క్షమాపణ చెప్పండి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సిఈసి అల్టిమేటం. అప్డేట్ ఇవ్వకుంటే తప్పుడు ఆరోపణలు చేసినట్టే. ఓటు చోరీ లాంటి పదాలు రాజ్యాంగానికి అవమానము. మాకు అన్ని పార్టీలు సమానమే, పారదర్శకంగా పనిచేస్తున్నాం. ముసాయిదాపై అభ్యంతరాలకు గడువిచ్చినా పట్టించుకోవట్లే. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని పైరు. ఓట్ చోరీ కుట్రలను అడ్డుకుంటాం. బీజేపీ, ఈసీ కలిసి ఓట్లు దోపిడీకి పాల్పడుతున్నాయి. రాహుల్ గాంధీ. బీహార్లో అసలు రంగు బయటపెడతాం. రాజ్యాంగాన్ని కాపాడేందుకే మా పోరాటం. బీహార్లో ఓటర్ల అధికార యాత్ర ప్రారంభం. దేశానికి బీజేపీ ఎంతో ప్రమాదకరం. ఖార్గే. బీజేపీతో కలిసి ఎన్నికల కమిషన్ ఓట్ల చోరీ చేస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ విషయంలో దేశం మొత్తానికి తెలుసునని పేర్కొన్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి గురవుతున్నాయని అన్నారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ అన్ని రాష్ట్రాల్లో చోరీ జరిగిందని ఆరోపించారు. ఇంక నుంచి ఏ రాష్ట్రంలో కూడా ఓట్ల చోరీ కాకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సెక్రటరియట్ వద్ద సర్వాయి పాపన్న విగ్రహము నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్. స్థలాన్ని పరిశీలించిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. అసెంబ్లీకి రెడీ. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో సమావేశాలు. కాళేశ్వర కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్లు, ఇతర కీలక అంశాలపై చర్చించే ఛాన్స్. వరద జలాలపై వాటా తేలిన తర్వాతే కొత్త ప్రాజెక్టులు కట్టాలి. ఇప్పుడే న్యాయంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సింది కేంద్రం. రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. డిప్యూటీ సీఎం భట్టి. విశాఖలో స్టాప్ ఓట్ చోరీ కార్యక్రమంలో హాజరు. వరద జలాలపై ఇరు రాష్ట్రాల వాటా తేలిన తర్వాత కొత్త ప్రాజెక్టులు నిర్మించుకుంటే న్యాయబద్ధంగా ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారంలోని ఏపీలోని విశాఖ నిర్వహించిన
స్టాప్ ఓట్ సోరీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నీళ్లపై గుట్టుగా ఏపీ కుట్రలు, బనకచర్లకు తోడు మరో 4 లింక్ ప్రాజెక్టులు గురి. వాటిలో 3 పోలవరం ఆధారంగా నిర్మించేనవే. 2023లో ఎన్డబ్ల్యూడిఏ చర్యల్లో స్పష్టంగా చేసిన ఏపీ తాజాగా ఎజెండాలో వెల్లడి. అన్ని శాఖల నుంచి విజన్ డాక్యుమెంట్స్. పకడ్బందీగా తెలంగాణ రైజింగ్ 2047 రూపకల్పన. ఇప్పటికే నిపుణులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు అభిప్రాయాలు సేకరణ. రాజ్యాంగాన్ని మార్చేందుకే కుట్ర, దీన్ని అంబేద్కర్ వాదులు తిప్పుకొట్టాలి. మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇదేనండి తెలంగాణ ఎలుగు దినపత్రిక. ఇప్పుడు 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.